గోదావరి వరద ఉధృతితో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. కాజ్వేలు, రహదారులు నీట మునిగాయి. వరద బాధితులు నాటు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. ముక్తేశ్వరం ఎదురు బిడియం కాజ్వే వరద నీటిలో మునిగిపోయింది. గోదావరి వరద ఉధృతి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తీవ్ర ప్రభావం చూపింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి పీగన్నవరం, అయినవిల్లి, మామిడి కుదురు, ముమ్మిడివరం మండలాల్లో మొత్తం 36 లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. కాజ్వేలు నీట మునిగాయి, రహదారులు నీట మునిగాయి. లంక గ్రామాల ప్రజలు గత 3 రోజులుగా నాటు పడవలపైనే ప్రయాణం చేస్తున్నారు. మనం ప్రస్తుతం ఇక్కడ ఒక కాజ్వే దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. ఈ కాజ్వే అంతా కూడా పూర్తిగా నీట మునగడంతో మొత్తం గోదావరి, ఇక్కడ కొబ్బరి తోటలను కూడా గోదావరి ముంచెత్తిన దృశ్యాలను కూడా మన విజువల్స్లో చూడవచ్చు. ఇక్కడ నాటు పడవపైనే ప్రయాణాలు సాగిస్తున్నారు గత 3 రోజులుగా ప్రజలు. మనం విజువల్స్లో చూస్తున్నాము. అంటే అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి గత 4 రోజులుగా కూడా గోదావరి వరద ప్రభావం కొనసాగుతుంది. నిన్నటి వరకు ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక స్థాయిని మించి గోదావరి వరద ఉధృతి కొనసాగింది. ప్రస్తుతం అయితే కనుక ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 1వ ప్రమాద హెచ్చరిక స్థాయిని మించి గోదావరి ప్రవాహం కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే కనుక అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలన్నీ కూడా జల దిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. మనం విజువల్స్లో చూస్తున్నాము. ఇక్కడ ఇటుక బట్టీలు ఇవన్నీ కూడా నీట మునిగిన దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. పంట పొలాలు కూడా నీట మునిగాయి. ఆకుకూరలు, అదేవిధంగా ఉద్యాన పంటలు కూడా పూర్తిగా వరద నీటిలో మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం అయితే కనుక ఎదురుబీడియం కాజ్వేపై మనం ప్రయాణం చేస్తున్నాము. ఎదురుబీడియం కాజ్వే పూర్తిగా నీట మునిగిపోయింది. ఇది ప్రతిరోజు కూడా వాహనాలు రాకపోకలు సాగించే ఇక్కడ కాజ్వే. అయితే ప్రస్తుతం గోదావరి వరద నీటిలో కాజ్వే నీట మునగడంతో ప్రజలు ఇలా నాటు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. ఇక్కడ అయినవిల్లి లంక, అదేవిధంగా పల్లప లంక, ఈ మొత్తం ఇక్కడ 4 లంక గ్రామాలు ఉంటాయి. వీళ్ళంతా కూడా విద్యార్థులు కావచ్చు, ఉపాధ్యాయులు, అదేవిధంగా ఉద్యోగులు, వివిధ కార్మికులు, వీళ్ళంతా కూడా ప్రతిరోజు ఇలాగా నాటు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి ఈ గోదావరి వరద ఉధృతి నేపథ్యంలో ఇక్కడ నాటు పడవలు కూడా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఇక్కడ అయినవిల్లి దగ్గర ఎదురుబీడియం కాజ్వేతో పాటు అప్పన్నపల్లి, మామిడి కుదురు మండలానికి సంబంధించి అప్పన్నపల్లి కాజ్వే కూడా పూర్తిగా నీట మునిగింది. అప్పన్నపల్లి కాజ్వే నీట మునగడంతో అక్కడ లంక గ్రామాల ప్రజలు కూడా నాటు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 1వ ప్రమాద హెచ్చరిక స్థాయిని మించి గోదావరి వరద ఉధృతి కొనసాగటం వల్ల అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలన్నీ కూడా ఇప్పటికీ జల దిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. వాహనాల రాకపోకలు స్తంభించాయి. కేవలం ఇక్కడ నాటు పడవలపైనే లంక గ్రామాల ప్రజలు ప్రయాణాలు సాగిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్పందించి వరద ప్రభావిత ప్రాంతాల్లో నాటు పడవలు ఏర్పాటు చేసింది, ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసింది, నిత్యావసర సరుకులు కూడా ఏర్పాటు చేసింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంది. ఇది ఇక్కడ అయినవిల్లి దగ్గర ఎదురుబీడియం కాజ్వే వద్ద వరద ఉధృతి పరిస్థితి. గోదావరి వరద ఉధృతితో వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఏడాది వరదల సమయంలో ఇదే పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోదావరి స్వల్పంగా తగ్గినప్పటికీ ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 1వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ప్రస్తుతం అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. మనం ప్రస్తుతం ఇక్కడ అయినవిల్లి అంటే ముక్తేశ్వరం దగ్గర కాజ్వే ఎదురుబీడియం కాజ్వే దగ్గర ఉన్నాము. మనం విజువల్స్లో చూడవచ్చు. ఇదంతా కూడా కాజ్వే పూర్తిగా నీట మునిగిన దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. ఎదురుబీడియం నుంచి అయినవిల్లి లంక వెళ్ళే మొత్తం కాజ్వే అంతా కూడా వరద నీటిలో మునిగిపోయింది. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఈ లంక గ్రామాలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. నాటు పడవలపైన ప్రయాణం సాగిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం అయితే కనుక ఈ 4 లంక గ్రామాల ప్రజలు ఇక్కడ ఎదురుబీడియం కాజ్వే నీట మునగడంతో ప్రస్తుతం నాటు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. ఇక్కడ విజువల్స్లో చూస్తున్నాము. ఇక్కడ నాటు పడవలపైనే స్థానికులంతా కూడా గత 3 రోజులుగా కూడా నాటు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. మనం విజువల్స్లో చూడవచ్చు. ప్రస్తుతం ఈ 4 గ్రామ ప్రజలు కూడా నాటు పడవలపైనే సాగిస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి మొత్తం అయినవిల్లి దగ్గర ఇక్కడ చెప్పండి, మీరు ఏ ఊరు? మాది అమలాపురం అండి. ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నారు? ఏ ఊరు? ఈరవెల్లిపాలెం అండి.
అంటే ఇక్కడ నీటి మునిగిపోయింది కదా, నీటి మునిగిపోయిందండి. ఏం చేయం మరి, గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, నాయకులు పట్టించుకోవట్లేదు. ఈ రూట్స్ ఉండ పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, సుఖమే ఉందా? బ్రిడ్జి కట్టాలండి ఇక్కడ, బ్రిడ్జి అవ్వాలి కదండి మరి, మొన్న ప్రపోజర్లు అవ్వాలి. ఏది స్థానికులంతా కూడా గోదావరిలో నడుచుకుంటూ కాజువే నీట మునగడంతో గోదావరిపై నడుచుకుంటూ వస్తున్న దృశ్యాలు అయితే మనం విజువల్స్లో చూస్తున్నాము. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి మొత్తం 9 మండలాలపై గోదావరి వరద ప్రభావం ఎక్కువ ఉంది. మొత్తం 32 గ్రామాలు ప్రభావితమయ్యాయి. ప్రస్తుతం అయితే కనుక ఇక్కడ గంటిపెద్దపూడి దగ్గర కూడా గోదావరి నదిపై వేసిన తాత్కాలిక గట్టు కుట్టుపోవడంతో గంటిపెద్దపూడి దగ్గర కూడా 4 లంక గ్రామాల ప్రజలకు వాహనాలు రాకపోకలు నిలిచిపోయి నాటు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. మరోపక్క చూస్తే కనుక పీగన్నవరం మండలానికి సంబంధించి కనకాయి లంక చాకలపాలెం దగ్గర కూడా కాజువే పూర్తిగా నీట మునిగింది. అక్కడ కూడా ప్రజలు నాటు పడవలపైనే ప్రయాణం చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి పీగన్నవరం, అయినవెల్లి, మామిడి కుదురు, ముమ్మిడివరం మండలాల్లో తీవ్ర ప్రభావం చూపింది. ప్రస్తుతం లంక గ్రామాలు జల దిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. అంటే గోదావరి కాస్త శాంతించి ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 1వ ప్రమాద స్థాయిలో గోదావరి ప్రవాహం ఉన్నప్పటికీ కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో లంక గ్రామాలన్నీ జల దిగ్బంధంలోనే చిక్కున్నాయి. మనం ఉన్న ప్రాంతం దగ్గర మాత్రం ఇక్కడ వంతెన కట్టాలి అనేది గ్రామస్తులు కోరుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ పట్టించుకోవట్లేదు. ఎప్పుడు వరద వచ్చినా ఈ ఎదురుబీడియం కాజువే మునిగిపోతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇక్కడ వంతెన నిర్మించాలని ఈ లంక గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఇది గోదావరి వరద ఉధృతితో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కాజువేలు నీట మునగడంతో లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి.